ముందు మనం ఈ అధ్యాయానికి సంగ్రహంగా సమీక్ష చేసుకొని ముగిద్దాం. ఇవాళ శ్రీమద్ భగవద్గీత యొక్క తొలి అధ్యాయానికి అర్జున విషాద యోగం అని పేరు పెట్టారు. అంటే విషాదం ద్వారా భగవంతుడిని పొందే మార్గం అని ఆంతరింగక ఆధ్యాత్మిక విధులు భావిస్తారు. విషాదం అంటే దుఃఖం, అంటే దుఃఖం ద్వారా భగవంతుడిని పొందొచ్చు అని దీని తాత్పర్యం. అందుకనే ఇప్పటికీ ప్రవచనకారులు చెబుతున్నారు, నీకేదైనా కష్టం వస్తే నీ బంధువుల దగ్గర కదరా ఏడవాల్సింది, నీ పూజా మందిరంలోకి వెళ్ళి కూర్చొని మనస్ఫూర్తిగా ఆ అమ్మ దగ్గరో పరమాత్ముడి దగ్గరో నీ బాధ చెప్పుకొని ఏడవమన్నారు. ఒకప్పుడు ఒక జిజ్ఞాసి రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి, స్వామి, భగవంతుడిని దర్శించడానికి తేలికైన మార్గం నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నాడో తెలుసా, బాబు నీకు ఏడవడం బాగా వచ్చా అని అడిగాడు స్వామీజీ. ఏడవడం రాని వాళ్ళు ఎవరు స్వామి, పుట్టిన వెంటనే మనం నేర్చుకునే మహావిద్య అదే కదా అన్నాడు ఆ జిజ్ఞాసి. చంటి పిల్లవాడు ఏడిస్తే ఆ కన్న తల్లి తాను ఎన్ని పనులు చేసుకున్నా కూడా వాటన్నిటిని విడిచిపెట్టేసి పరుగు పరుగున వచ్చి ఆ చంటి బిడ్డని హృదయానికి చేర్చుకొని లాలించి వాడికి అవసరమైనటువంటివన్నీ తీరుస్తుంది కదా. అదేవిధంగా ప్రేమస్వరూపుడైనటువంటి భగవంతుడు తన భక్తుల యొక్క ఆక్రందనాన్ని వినగానే పరుగు పరుగున వచ్చి అతన్ని ఆదరిస్తాడు. ఇది పరమ సత్యం అని చెప్పాడు పరమహంస. అయితే భగవంతుడి కోసం ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఆలోచిద్దాం. ధనం పోతే దుఃఖిస్తారు, బంధువులు ఎవరన్నా చచ్చిపోతే ఏడుస్తారు, తనకు వ్యాధి వస్తే బాధ భరించలేక దుఃఖిస్తాడు. ప్రతి చిన్న విపరీత సంఘటనకి దుఃఖించేవాళ్ళు ఉన్నారు. కానీ నాకు భగవంతుడు కనపడలేదే, భగవత్ సాక్షాత్కారం కలగలేదే అని నిజంగా ఏడ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ముమ్మాటికి లేరు. దేవుని యొక్క సందర్శనం కోసం వేడి కన్నీటి ధారలు కార్చి ఏడ్చేవాళ్ళు కనిపించరు. రామకృష్ణ పరమహంస ఈ రీతిగా దేవి యొక్క సాక్షాత్కారం కోసం కన్నీటి ధారలను వర్షింపజేస్తూ భూమి మీద పడి దొర్లి దొర్లి ఏడ్చి మూర్ఛ పొందేవాట. తల్లి, అదిగో సూర్యాస్తమయం అవుతోంది, నా జీవితంలో ఒకరోజు గడిచిపోయిందే, అయ్యో నీ దర్శనం నాకు లభించలేదే, ఓ తల్లి నా జీవితం వ్యర్థం, ఆయువు గతించిపోతోంది, అయినా కూడా నీవు నాకు కనిపించడం లేదు అని ఏడ్చి ఏడ్చి తన శిరస్సుని నేల మీద కొట్టుకుంటూ పిచ్చివాడిలాగా పడిపోయేవాట. అన్నం తినడు, నీళ్లు తాగడు, నిరంతరము పరమేశ్వరి సాక్షాత్కారం కోసం దీక్ష, దుఃఖము, కన్నీటి ధారలు. తన భక్తుని ఆరాటాన్ని చూసి సహించలేక పరమ వాత్సల్య స్వరూపిణి అయినటువంటి ఆ జగన్మాత రామకృష్ణ పరమహంసకి సాక్షాత్కరించింది. ఇదే విషాదయోగంలోని ఆంతర్యం. ఆత్మ సాక్షాత్కారానికి విషాదం ఒక్కటే యోగం. ఇక అర్జునుడి యొక్క విషాదం గురించి మనం విచారణ చేస్తే, అర్జునుడు మహావీరుడు, సవ్యసాచి, ధనుర్విద్య పారంగతుడు, వివేకి, సాక్షాత్తు పరమేశ్వరుని నుంచి పాశుపతాన్ని పొందినటువంటి వాడు, ఇంద్రుడి నుంచి అస్త్రాలు పొందాడు, దక్షుడు, ప్రతిభాసంపన్నుడు, గాంధీవధారి. అటువంటి వాడు శత్రు సంహారం కోసం సర్వాన్ని సిద్ధం చేసుకొని శూరవీర శిఖామణి అయి రణరంగంలో నిలబడ్డాడు. ఇప్పుడు అందరినీ చూడగానే కాళ్ళు చేతులు వణికినాయి. అంటే అధైర్యం వల్ల వణకల, మమకారం వల్ల వణికినాయి. గాంధీవం జారిపోయింది, కళ్ళు తిరిగినాయి, నేల మీద కూలబడిపోయాడు. యుద్ధం చేయలేనని ఏడ్చి ఏడ్చి మూర్ఖుళ్లాగా పెరిగి పందలాగా పడిపోయినాడు. ఏమిటి దీనికి కారణం? ఇంతకుముందు అనేక యుద్ధాల్లో పాల్గొని విజయాన్ని పొందిన వీరుడు. ఉత్తర గోగ్రహణంలో తాను ఒక్కడే యావత్ కౌరవ సైన్యాన్ని, మహావీరులందరినీ గెలిచినటువంటి వాడు. విజయుడనే సార్థక నామధేయుడు. ఏనాడు కూడా ఏడవడం ఎరుంగని మహావీరుడు. కుంతీ కుమారుడు భోరును ఏడుస్తున్నాడు. అటువంటి వాడు
ఏమని? యుద్ధం పాపమని, బంధునాశనమని గురించి సహించలేకపోతున్నానని వాపోతున్నాడు. ఏమిటి దీనికి కారణం? అశోకుడిలాగా ఇతనికేమైనా జ్ఞానోదయం అయిందా? అశోకుడు కూడా కళింగ యుద్ధంలో రక్తపాతాన్ని చూసి హృదయం ద్రవించిపోతే దుఃఖిస్తూ శస్త్ర సన్యాసం చేసి ఇక మీదట యుద్ధాన్ని చేయను అని ప్రతిజ్ఞ చేసి బౌద్ధ మతాన్ని స్వీకరించి దయానిధి అయినటువంటి బుద్ధదేవుడికి శిష్యుడై బౌద్ధ ధర్మ ప్రచారంలో తనతో పాటు తన పిల్లలను కూడా పెట్టాడు. శేష జీవితం గడిపేశాడు. ఇటువంటి హృదయ వికాసం, ధార్మిక చింతన అర్జునుడిలో కూడా కలిగినయి అని మీరేమన్నా అనుకుంటున్నారా? అశోకుడిలాగా వాస్తవంగా అస్త్రశస్త్ర సన్యాసం చేశాడా? మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక శిఖరాన్ని అధిష్ఠించి సర్వం కలివిదం బ్రహ్మాను వేదాంత దృక్పథాన్ని కలిగి ధర్మపరుడై, జిజ్ఞాసువై, వైరాగ్యమూర్తి అయి పార్థుడు భాషిస్తున్నాడని మీరేమైనా అభిప్రాయపడుతున్నారా? అతడి మాటల్లో వేదాంత చింతనం లేదు, నివృత్తి పద లక్ష్యాలు లేవు, తత్వ జిజ్ఞాస లేదు. అతడు వేదాంతియే యుద్ధాన్ని మానుకోవటల్లా ఆత్మవ సర్వభూతాన్ని అనేటువంటి ఉపనిషత్తు వాణిని ఉపాసించి పలికినటువంటి పవిత్ర మాటలు కావు. మరేమిటి అవి? మమకారం అనేటువంటి వ్యాధి జనితమైనటువంటి పేలవమైనటు పలుకులు. స్వజనులు స్వబాంధవులను కాకుండా పరిజనులే ఉన్నటువంటి ఎడల అతడు 11వ అక్షౌహిణులనే కాకుండా మరిన్ని అక్షయగుండులైనా కూడా యుద్ధంలో చిత్రవధ చేసేవాడే. అంటే తన వాళ్ల కోసం యుద్ధ నిరాకరణం కానీ వేదాంతార్థ నిరూపణం కోసం మాత్రం కాదు, మమకారమే. ఇందులో మరొక విశేషం ఉంది. మమకారం వల్ల కలిగినటువంటి యుద్ధ నిరాకరణాన్ని ధర్మము అనేటువంటి ముసుగుతో కప్పిపుచ్చి శ్రీకృష్ణుని కూడా అందుకు సమ్మతింపజేయడానికి ప్రయత్నం చేయటం అనేది మరొక మౌఢ్య లక్షణం. ప్రతిభావంతుడైనటువంటి ఒకానొక వ్యక్తి కాలవశం వల్ల తాత్కాలికంగా ధర్మచ్యుతిని గాని కర్తవ్య దీక్షాచ్యుతిని గాని పొందినప్పుడు తన పతనాన్ని అంగీకరించకుండా దానికి ధర్మం అనేటువంటి ఒక బురకా తొడిగి ఉపన్యాసం మొదలుపెట్టినట్టుగా ఉంది పార్థుడు చేసిన పని. ఇక్కడ పార్థుడు కూడా తన యొక్క కర్తవ్య దీక్షాచ్యుతికి ధర్మం, అహింస, శాంతి, వైరాగ్యం అనేటువంటి వేదాంత పదజాలంతో ముడేసి తన అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి పలికినటువంటి మాటలే తప్ప అవి యథార్థ సత్యాలు కావు. కాబట్టే శ్రీకృష్ణుడు సంకుచితమైనటువంటి హేతువాదాలని, ప్రజ్ఞావాదాలని 2వ అధ్యాయంలో ఖండించాడు. వాస్తవ ధర్మ సిద్ధాంతాన్ని తెలియజేశాడు 2వ అధ్యాయంలో. అర్జునుడి యొక్క విషాదం యోగంగా మారింది. మనకి జీవితంలో ఎన్నెన్నో విషాదాలు యోగంగా మారడల్లా. ఏమిటి కారణం అంటే అర్జునుడు తన విషాదాన్నంతా కూడా భగవంతుడి సన్నిధిలో సమర్పించుకొని శరణాగతి పొందాడు. కాబట్టి అతని విషాదం యోగమైంది. సాధారణ మానవుడు తన కష్టాలు, బాధలు, విషాదాలు కలిగినప్పుడు తన బంధుమిత్రుల వద్దో స్నేహితుల వద్దో వాపోయి కన్నీరు గార్చి తన దుఃఖాన్ని తెలియపరుస్తాడు. కానీ భగవంతుడి సన్నిధిలో 2 చేతులు మోడ్చి తన బాధను చెప్పుకొని శాంతిని పొందే ప్రయత్నం చేయడు. భగవంతుడి యొక్క ఆశ్రయాన్ని పొందిన వాళ్లకే దుఃఖాలు తొలగిపోతాయి. ఈ విషయాన్ని భగవంతుడు ముందు అధ్యాయాల్లో వివరిస్తాడు. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తిరిష్యతి అంటాడు. నా యందు నీ మనస్సును లగ్నం చేస్తే నా అనుగ్రహం వల్ల సమస్త దుఃఖాల నుండి నీవు రక్షింపబడతావు అని 18వ అధ్యాయంలో 58వ శ్లోకంలో చెబుతాడు పరమాత్మ. అట్లాగే నమే భక్త ప్రణశ్యతి అంటాడు. అంటే నా భక్తుడికి పతనం లేదు అనేటటువంటి అనుభవద్వాక్యం సదాస్మరణీయం మనకి. కాబట్టి ఈ మాటలతోటి అర్జున విషాద యోగాన్ని సంపూర్ణం చేసుకుందాం. రేపు సాంఖ్యయోగానికి సంబంధించినటువంటి అద్భుతమైన కథ, అందులో ఉండే ముఖ్యమైన శ్లోకాలని మనం అనుసంధానించే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.
ప్రక్కనున్న గంటను మ్రోగించండి.